భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో సిటీ చిత్తడైంది. రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు జలమయమయ్యాయి. ఇండ్ల నుంచి జనం అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. ఇక రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తిప్పలైతుంది. సిటీ జనానికి వాన కష్టాలు తప్పడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో 3 రోజులుగా భాగ్యనగరంలో ఎడతెరిపిలేని వాన పడుతోంది. ఆదివారం సాయంత్రంకెళ్లి మొదలైన వాన ఆగకుండా కురుస్తూనే ఉంది. ఇక వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుతం వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని, ఇంకో 2 రోజులు సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. వానలకు లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 24/7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. హుస్సేన్ సాగర్ తో పాటు వెస్ట్ జోన్ పరిధిలోని కైతలకుంట, మదీనాగూడ, నాచారం, విప్రోలేక్, మియాపూర్లోని పటేల్ చెరువు తదితర 10 చెరువులు నిండినట్టుగా చెబుతున్నారు అధికారులు. శివాజీ బ్రిడ్జ్, కాచిగూడ క్రాస్ రోడ్స్, మాసప్ ట్యాంక్, కట్టమైసమ్మ టెంపుల్, నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్, నాంపల్లి టీ జంక్షన్, బల్కంపేట్ టెంపుల్, టౌలిచౌకి సూర్యనగర్ కాలనీ, తాజ్ ఐలాండ్ జంక్షన్, గోల్కొండ సాదత్ నగర్, మాదాపూర్ హైటెక్ బావర్చి, కూకట్పల్లి ఎల్లమ్మ బండ, కాజాగూడ మెయిన్ రోడ్, బహదూర్పుర ఫిజా హోటల్, ఎర్రగడ్డ బోరబండ రోడ్లపై భారీగా నీరు చేరడంతో రాత్రి ట్రాఫిక్ తిప్పలైంది. అబిడ్స్ తాజ్ హోటల్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25, హెచ్ఆర్డీ ఆఫీస్ వద్ద చెట్లు నేలకూలాయి. అర్ధరాత్రి నుంచి వర్షం ఆగకపోవడంతో జనం ఇండ్లకెళ్లి బయటకు అడుగు పెట్టలేదు. పంజాగుట్ట, బేగంపేట్, అమీర్పేట్, హైటెక్ సిటీ, అబిడ్స్, కోఠి, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్పేట్, అంబర్పేట్, ముషీరాబాద్, నారాయణగూడ, తార్నాక, ఉప్పల్ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ బస్తీల్లో ఉన్న స్లమ్ ఏరియాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పట్నంలో చాలా చోట్ల కొద్దిసేపు కరెంట్ కట్ చేశారు. పోలీసులు రోడ్ల మీద స్పెషల్ డ్యూటీ చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ వాటర్ లాగింగ్ లేకున్నా కానీ రోడ్ సైడ్ల పండి ఉండడము, తర్వాత కొన్ని అక్కడక్కడ కూడా ఈ రోడ్లకి కొన్ని గుంతలు పడడం వల్ల ట్రాఫిక్ చాలా స్లోగా పోతా ఉంది. కాకపోతే ఎక్కడ కూడా ఆగకుండా పోవడానికి మా వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తా ఉన్నారు. ఈ మలక్పేట ఏరియాలో కూడా అక్కడ యశోద హాస్పిటల్ దగ్గర కొంచెం ట్రాఫిక్ స్లోగా పోతా ఉంది. వానలతోని హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 513.41 మీటర్లు కాగా నిన్న రాత్రి వరకు 513.37 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 1625 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 600 క్యూసెక్కులుందని అధికారులు చెబుతున్నారు. దీంతోని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. మా మాన్సూన్ టీమ్స్ అన్నీ కూడా రాత్రి పగళ్ళు ఫీల్డ్లో పెట్టాం. అండ్ ప్రజలకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, చెట్లు పడిపోవడంలో కానీ, లేకపోతే వాటర్ స్టాగ్నేషన్ ఉన్నప్పుడు, డ్రైనేజ్ ఇష్యూస్లో ఉన్నప్పుడు 100కి ఫోన్ చేసినట్టయితే సంబంధిత శాఖను కోఆర్డినేట్ చేసి వారితో ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేటట్టుగా చేస్తాం. సిటీలో ఎప్పటికప్పుడు పరిస్థితిని క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను పెట్టింది. 590 మంది సిబ్బందితో 140 మాన్సూన్ స్పెషల్ యాక్షన్ టీమ్స్ సహాయక చర్యలు చేస్తున్నాయి. ఇంకో 19 సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలను సైతం సిద్ధంగా ఉంచింది బల్దియా. ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. దీంతో సమస్య ఎక్కడున్నా నిమిషాల్లో క్లియర్ చేసేలా ప్లాన్ చేసింది. ఇంకో 2 రోజులు వానలు ఇట్లనే ఉంటాయన్న వెదర్ రిపోర్ట్ తో హై అలర్ట్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. 24 గంటలు సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వానలు దంచుకొడుతున్నాయి. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వెదర్ అధికారులు చెబుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో నిన్న భారీ వర్షం పడింది. జిల్లాలో 51.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కువగా మధిర మండలంలో 9.44 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. పాలేరు రిజర్వాయర్ మొత్తం 23 అడుగులకు గాను 18.25 అడుగుల దాకా నీళ్లొచ్చాయి. వైరా రిజర్వాయర్లో 18.5 అడుగులకు గాను 12.3 అడుగులకు నీరు చేరింది.
ఇక భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. అటు అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 21 అడుగులకు మించి వరద నీరు చేరడంతో ఒక గేటునెత్తి 2800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోనూ జోరుగా వానలు పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అలుగులు పోస్తున్నాయి. మునగాల, నడిగూడెం మండలాల్లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరుతోంది. బీబీనగర్, వలిగొండ, భూదాన్ పోచంపల్లి మండలాల్లో మూసీ ప్రవాహం ఉధృతంగా ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో వాగులు పొంగుతున్నాయి. ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో 12.7 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో ఎక్కువగా 27.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా వానలు బానే పడుతున్నాయి. జనగాం జిల్లాలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మోస్తరు వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా మొత్తం 2వ రోజు వర్షం కంటిన్యూ కావడంతోని చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. మున్నేరు, ఆకేరు, పాలేరు వాగుల్లో నీరు కిందికి దుంకుతోంది. వికారాబాద్ జిల్లా మొత్తం మోస్తరు వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోనూ 65.6 మిల్లీమీటర్లు, మెదక్ జిల్లా వ్యాప్తంగా 49.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇక సింగరేణి ఏరియాలో 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోని 6 జిల్లాల్లో 16 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. కొత్తగూడెం రీజియన్లోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరులోని 6 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే వర్షాలతోని 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇంకో 2-3 రోజుల దాకా వానలు ఇట్లనే ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.